స్తుతి మహిమ దేవునికి చెదము అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల్లా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అల్లా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా 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 ఇంకో పాట ఏదన్నా యుద్ధము యెహోవాదేనా And you know, there are a lot of times when it's good to have fun. చాలా సార్లు ఒకళ్ళనొకళ్ళు నవ్వించుకుంటారు కదా అలాంటిది చాలా ఆరోగ్యాన్ని ఇస్తారు. But there are times to be serious too. మరి ఒక్కోసారి అని సీరియస్ అయిపోతారు కూడా. అదొక టైం ఉంటుంది, దీనికో టైం ఉంటుంది. And so when we're singing songs to God, మనం దేవునికి పాటలు పాడేటప్పుడు it's a time to be serious. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. It's not a time to be funny and to try to make others laugh at us. మనం బయట ఏదో ఇంకొకరు మనం నవ్వుకుంటాం కదా ఏదో అనుకుని అలా ఉండకూడదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Because what that does is insults God. కనుక బయట ఉండటం వేరే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉండటం వేరే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా విధేయతగా ఉండాలి, మంచిగా ఉండాలి. So when we meet together to talk about God, దేవుని గురించి మనం కలుసుకున్నప్పుడు, దేవుని గురించి మనం విన్నప్పుడు it's a time to be serious. ఎందుకంటే సీరియస్గా ఉండాలి, కోపంగా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి, వినయ విధేయతలుగా ఉండాలి. అది దేవుని గట్ట అనకూడదు. And later on there will be times to have fun. మరి హాస్యంగా నవ్వుకుంటాం, సరదాగా నవ్వుకుంటాం అనేది అది వేరే టైం బయట. But you say, why should anybody care about me? I'm just a boy or a girl. నేను ఏంటి నన్ను ఎవరు చూస్తున్నారో ఏంటి అని మీరు అనుకోవచ్చు. అది మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ. There's nothing important I can do for God. దేవునికి చేసేదే మనం మంచి పని, బయట అది వేరే. Why would God even care to use me? దేవుడు ఎందుకు నన్ను ఉపయోగించుకుంటున్నాడో, దేవుడు ఎందుకు నన్ను కాపాడుతూ ఉన్నాడని మీరు అనుకుంటారు. Let me tell you a very short story about a boy named David. ఒక బాలుడైనటువంటి దావీదు అనేటటువంటి ఒక యవనస్తుడు, దేవుడు ఇంగ్లీష్లో తెలుగులో దావీదు, అతను కథ చెప్పారు ఏనండి. David was probably about 13 years old in this story. ఈ యొక్క కథలో ఆ దావీదు అనే కుర్రోడు 13 ఏళ్ళ కుర్రోడు. Another nation had come to his country to fight and make war. మరి యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఈ హెబ్రీల మీదకే వచ్చారు, దెబ్బలాటకు వచ్చారు. ఈ దావీదు ఉన్నది హెబ్రీయుడు. And all of David's older brothers had gone off to the army. ఈ దావీదు యొక్క అన్నలో ఆ యుద్ధానికి వెళ్ళారు, అందులో ఉన్నారు చాలా పెద్దోళ్ళు, వాళ్ళు ఇతనే కుర్రోడు. But David was too young to go to the army. మరి చాలా యవనస్తుడు, 12 ఏళ్ళ కుర్రోడు ఆ యుద్ధంలో పనికిరాడు. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ అన్నీళ్ళు ఉన్నారు. So the job that his father gave to him was to carry food to his brothers. మరి ఈ దావీదు తండ్రి కొంత ఆహారం పెట్టి, అయ్యా బాబు కుర్రోడా, అక్కడ మీ అన్నయ్యోళ్ళు యుద్ధంలో ఉన్నారో వాళ్ళకి అన్నం పట్టుకెళ్ళు అని చెప్పారు. And when David came to his brothers, he saw that out between the two armies was a man. మరి ఆ దావీదు అనే కుర్రోడు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ అన్నయ్యోళ్ళకి అన్నం తెచ్చాడు అక్కడికి. అయితే ఓ సమూహం ఎక్కడున్నారో జనం ఆ సమూహం అక్కడ ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఒక మనుషుడు కనపడుతున్నాడు, చాలా పెద్దోడు అతను. And that man was saying to the army where David's brothers were in, why are you afraid to come fight me?
ఓ ఏంటయ్యా చూస్తున్నారు మీరు, మీలో ఎవడైనా మనగాడు ఉంటే వచ్చి నాతో దెబ్బలాడి గెలిస్తే మీరు గెలిచినట్టు, ఓడిపోతే ఓడిపోయినట్టు, రండి ఎవడైనా సరే అని సవాల్ చేస్తున్నాడు, డప్పాలు కొడుతున్నాడు. అది I would have been afraid to go fight him. నేను వెళ్దామంటే బాబోయ్ నేను అతను కొట్టలేను, నేను అతను కొట్టలేను అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు వీళ్ళందరూ. I'm 6 feet tall. మరి ఈ దొరగారు అయితే 6 అడుగులు ఉంటారు ఎత్తు. That man was 9 feet tall. అతను అయితే 9 అడుగులు ఎత్తున్నాడు, అంటే 6 అడుగుల మీద ఇంకా 3 అడుగులు ఎత్తు. రెండమ్మా కూర్చోండి. He was a big, strong giant. అతడు చెయ్యి కదపలేడు. And his brothers said, David, you're a little boy, you can't do anything. ఏమయ్యా చిన్న బాలుడు నువ్వు, మేమే పెద్దోడు, బాబు అతనికి ఎలా కొట్టాలని మేము భయపడిపోతుంటే నేను వెళ్ళి కొడతానండి అంటే వేటి నువ్వు చిన్న కుర్రోడు, బాబోయ్ నువ్వు అలాగనక అంటున్నాడు వాళ్ళ అన్నయ్య. Go home. బా ఇంటికి పో, నువ్వు చిన్న కుర్రోడు, నువ్వేం యుద్ధం చేస్తావు అతనితో అంటున్నాడు. And David said to them, if God wants me to defeat him, I can defeat him. ఇందులో ఎవరు లేరు అతను ఓడించోడు, నేను ఓడింతాను అతను అన్నాడు. ఇతను చూస్తే చిన్న కుర్రోడు, 12 ఏళ్ళ కుర్రోడు, ఆడు చూస్తే 9 అడుగులు పెద్ద సైనికుడు ఆడు. So they took David to the king. మరి ఆయన ఏం చేశాడంటే ఒడిచాలు తీసుకున్నాడు రాళ్ళని. And the king was a mighty warrior who had killed many men. అక్కడ రాజు చాలా మందిని చంపాడు, చాలా పెద్ద సైనికుడు, కానీ అతను కూడా జడిసిపోయాడు, అతను కొడతాడు. And he was the one who should have gone to fight the giant. అసలు